కేసీఆర్ హరీష్లకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం అవసరం లేదని స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. దీనిపై మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే దాన్ని వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టి చర్చించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టేందుకు 6 నెలల గడువు ఉందన్నారు అడ్వకేట్ జనరల్. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై అసెంబ్లీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెప్పిందన్నారు సీనియర్ లాయర్ పొన్నం అశోక్ గౌడ్. కేసీఆర్, హరీష్ రావులు కోర్టును ఆశ్రయించినా వాళ్లకు నిరాశే మిగిలిందన్నారు. ఈ కేసులో మరింత సమాచారంపై లాయర్ పొన్నం అశోక్ గౌడ్తో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. కమిషన్ రిపోర్టుపై హైకోర్టు నిర్ణయానికి సంబంధించి లాయర్ పొన్నం అశోక్ గౌడ్తో మాట్లాడదాం. ఏంటి ఇవాళ జరిగినటువంటి వాదనల తర్వాత కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉంది? కోర్టు నిర్ణయం ఏదైతే ఉందో ఈరోజు దాన్ని పబ్లిక్ బయటకు పెట్టకుండా ఆపాలనే దాన్ని తిరస్కరిస్తూ, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏమని చెప్పిందంటే వాళ్ళు అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే దాన్ని బయట పెడతామని చెప్పినప్పుడు అంత అర్జెంట్ అవసరం లేదు. రెండోది ఏంటంటే వారు మెయిన్గా 2 సెక్షన్ల మీద ఆర్గ్యూ చేశారు. 7 and 8 వైలేట్ అయింది, వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు అనే దాని మీద ప్రొవిజన్స్ మీద ఆర్గ్యూ చేస్తే ఇంతకుముందు దాని మీద బేసింగ్ ఆన్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అది అంత మ్యాండేటరీ కాదు కాబట్టి దాన్ని అదే గ్రౌండ్గా తీసుకోవడం లేదు ఈరోజు అని చెప్పి వారు ఏదైతే వాళ్ళ ప్రేయర్ను స్టే చేయడానికి ప్రేయర్ను తిరస్కరించబడింది. అంటే మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఒక మాట చెప్పింది, వాళ్ళ యాక్షన్ తీసుకున్న తర్వాత నిర్ణయాన్ని హైకోర్టుకి అసెంబ్లీకి చెప్తామని నిన్న చెప్పింది, ఇవాళ రిటర్న్ గా మళ్ళీ దాన్ని మార్చి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే యాక్షన్ తీసుకుంటామని చెప్పింది. యాక్చువల్లీ గవర్నమెంట్ సీఎం గారు కూడా ఇంతకుముందు మాట్లాడినప్పుడు సేమ్ చెప్పారు. ఏంటంటే అసెంబ్లీలో పెడతాం బిల్లును, క్యాబినెట్లో డిసిషన్ తీసుకున్నప్పుడు కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతాం, డిస్కస్కి రండి. వాళ్ళని కూడా చెప్పారు, ఎవరిని మన అపోజిషన్ పార్టీని కూడా, వాళ్ళు ఎవరైతే కేసీఆర్ కానీ వాళ్ళని కూడా అసెంబ్లీలో పార్టిసిపేట్ చర్చలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మాత్రమే మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అదే దాన్ని వాళ్ళ రిటర్న్లో ఇచ్చారు అంతే తప్ప. ఎందుకంటే అడ్వకేట్ జనరల్ అయినప్పుడు కూడా ఎవరైనా వాళ్ళు ఓన్గా చెప్పడం లేదు కాబట్టి ప్రభుత్వం నుండి ఒక ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు ఈరోజు చెప్పారు. అంటే ప్రభుత్వం ఇచ్చిన రిప్లైకి హైకోర్టు సంతృప్తి చెందిందా? సంతృప్తే కనబడుతుంది. ఎందుకంటే రియల్ గా కూడా ఏంటంటే ఇప్పుడు ఒక కమిషన్ రిపోర్టు ఇది ఫైనల్ కాదు. కమిషన్ రిపోర్ట్ అనేది ఒక ఫైండింగ్ ఫ్యాక్ట్ కాబట్టి నిజాలు తెలుసుకున్నారు. ఇప్పుడు చర్చల్లో తెలుస్తుంది ఏది కరెక్ట్ ఏది కాదన్నప్పుడు అప్పుడు దానిపైన ఫైనల్ యాక్షన్ ఉంటుందని ఏదైతే గవర్నమెంట్ ప్రకటించిందో దాన్ని ఆమోదించింది కోర్టు. కానీ ఇది రాజకీయ కమిషన్ కాదు, జ్యుడిషియల్ కమిషన్. కానీ జ్యుడిషియల్ కమిషన్ కూడా కొన్ని వయలేట్ చేసింది, 8B 8C ఇవ్వకుండా వాళ్ళు వయలేట్ చేశారు అనేటువంటి ఒక వాదనకు మీరేం చెప్తారు? అది ఇప్పుడు ఎవరైనా కానీ వారికి అర్థనుకున్నప్పుడు సపోజ్ నా మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు పలానాది పాటించలేదని చెప్పడం నా హక్కు. అదేదైతే వారు చెప్పిందో దాన్ని కన్విన్స్ కాలే కోర్టు. ఎందుకంటే 8B 8C అనేది మ్యాండేటరీ కాదు, దానికి ఇంతకుముందు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా వేరే కమిషన్లలో కూడా జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్లలో ఇవ్వకుండా కానీ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళ వాదనలను పక్కకు పెట్టింది. వాళ్ళు అడిగారు, రిపోర్ట్ అడిగారు, కానీ పబ్లిక్ డొమైన్ లో పెట్టి నేరుగా పిటిషనర్లకు రిపోర్ట్ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వలేదనే దానికి ఏం చెప్తారు? అది పబ్లిక్ డొమైన్ అంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దానిలో పబ్లిక్ డొమైన్ పర్సనల్ డొమైన్ ఏం లేదు. ఎందుకంటే ఇది పబ్లిక్ డాక్యుమెంట్. ఈ అమౌంట్ ఏదైతే స్పెండ్ చేసిందో కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవంతా పబ్లిక్ అమౌంటే, ఇదేం పర్సనల్ అమౌంట్ కాదు. కాబట్టి అక్కడ ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు, వాళ్ళని కూడా పిలిచారు. కాళేశ్వరం కమిషన్ ఎప్పుడంటే మనం ఫ్యాక్ట్లోకి పోకుండా ఈ రోజు జరిగిన విషయం ఏంటంటే కోర్టు వారి వాదనలను నమ్మలే, అది ఇంపార్టెంట్. అట్లా కోర్టు అవసరం లేదనుకున్నది కాబట్టి అందుకే స్టే ఇవ్వకుండా మళ్ళీ దాని కౌంటర్ కోసం టైం ఇచ్చింది. దాని ప్రకారం అది ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడానికి 3 వారాల గడువు అడిగింది. పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేస్తుందని అనుకుంటాం. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, కొన్ని చాలా పెద్ద అమౌంట్ తోటి ముడిపడి ఉన్నది కాబట్టి విత్ ఇన్ టైంలోనే ఫస్ట్ చేస్తుంది. ఇంకోటి ఫస్ట్ కోర్టులో ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనం కౌంటర్ వేయకపోతే ఏంటంటే మనం డిఫెండ్ లో పడతాం కాబట్టి వేస్తుందని ఆశిస్తున్నాం. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చాలా కీలకమైంది.
జస్టిస్ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రభుత్వానికి చేరింది. అది అసెంబ్లీలో చర్చించిన తర్వాత యాక్షన్ తీసుకునే విధంగా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేసీఆర్, హరీష్ రావులు ఆ రిపోర్టును రద్దు చేయాలి, ఆ రిపోర్టు ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించినా కూడా వాళ్లకు నిరాశ ఎదురైంది. మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కాబట్టి మరి తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, మరి అసెంబ్లీలో చర్చించిన తర్వాత చర్యలు ఏ రకంగా ముందుకు వెళతారు అనేటువంటిది ఇప్పుడు చూడాల్సి ఉంది. కెమెరామెన్ ప్రభాకర్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ.